మండల కేంద్రమైన జలదంకిలోని బీసీ హాస్టల్ ఈ ఏడాది ఎత్తివేయడంతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ హాస్టల్లో గత 20 సంవత్సరాల నుండి పలు మండలాలకు చెందిన విద్యార్థులు హాస్టల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ ఏడాది హాస్టల్ ఎత్తివేస్తారని చెబుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి ఉసూరుమంటూ వెళుతున్నారు. పోయిన ఏడాది వరకు ఉన్న హాస్టల్ను ఎలా వెత్తివేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం బిల్డింగ్ పాతదైందని, కనీస వస్తువులు లేవని సాకులు చెబుతూ హాస్టల్ను మూసివేసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తాడిచెట్లపాలెం, ఆర్సీపాలెం తదితర గ్రామాల నుంచి హాస్టల్లో చేరేందుకు విద్యార్థులు వచ్చారు. అయితే హాస్టల్లో ప్రవేశాలు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. మా ఊరు తాడిచెట్లపాలెం గ్రామం. మేము జల్లంకిలో బీసీ హాస్టల్ బాయ్స్ చదువుతా ఉన్నాము. పోయిన సంవత్సరం హాస్టల్ ఉండింది, ఈ సంవత్సరం హాస్టల్ లేదన్నారు. నిన్న కూడా ఇచ్చాము, నిన్న వస్తే హాస్టల్ లేదన్నారు. అందుకే వెళ్ళిపోయాము పెట్లు తీసుకొని. ఈరోజు వస్తే పిల్లకాయలు అందరూ వచ్చినారు, హాస్టల్ ఇంకా తెరవలేదు. 10కి వెళ్ళాలా, తాడిచెట్లపాలెం నుంచి రావాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది. హాస్టల్ మూసేశారు, తెరవాలని కోరుకుంటున్నాము. ఈ జల్లంకి స్కూల్లో టీసీఎం అంటే టీసీ కూడా ఇవ్వట్లేదు, వేరే స్కూల్ చేరదామంటే ఇది కూడా. ఈ ప్రభుత్వం హాస్టల్ గురించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. తాడిచెట్లపాలెం గ్రామం మాది. ఇక్కడ జల్దంకి స్కూల్లో హాస్టల్లో ఉన్నారు పిల్లకాయలు. తాడిచెట్లపాలెం నుంచి వస్తున్నారు పిల్లకాయలు. 4 సంవత్సరాల నుంచి 7వ తరగతి నుంచి వేసి ఉన్నాము. 10కి ఇప్పుడు వేసి ఉన్నారు మా అబ్బాయిని, మా పిల్లకాయలని. ఒక తాడిచెట్లపాలెం, సిఆర్పాలెం 10 మంది 20 మంది వేసి ఉన్నారు. ఇప్పుడు హాస్టల్ లేకుండా తీసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏడ చదవాలా? హాస్టల్లో ఇక్కడి నుంచి టీసీ ఇవ్వరు. టీసీ ఇవ్వకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి చేర్చాలా అని అధికారం మీకు చెప్తున్నాం మేము. పేద విద్యార్థుల చదువులకు నిలయంగా ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని ఎత్తివేయడం దారుణమని పలువురు నాయకులు చెప్తున్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్థానిక నాయకులు తెలిపారు. జలదంకిలో బీసీ బాలుర హాస్టల్లో నూతన విద్యా సంవత్సరం ఈరోజు ఆరంభమైన హాస్టల్ ప్రవేశం లేకపోవడం వలన ఈరోజు బీసీల విద్యార్థులందరూ భవిష్యత్తు ఈరోజు అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ హాస్టల్లో చదువుకుంటూ విద్యాభ్యాసం అభ్యసిస్తూ అనేక రంగాలలో కూడా రాబోయే రోజుల్లో కీలక భూమిక పోషించాల్సినటువంటి వీళ్ళ భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిన వైనం ఈనాడు ఇక్కడ నెలకొంది. జలదంకి ఎంపీటీసీ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మాత్రం ఖచ్చితంగా మీరు వెంటనే తీసుకోకపోతే, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోతే దీని మీద పెద్ద ఎత్తున మేము ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతాం. అవసరమైతే నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, బీసీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.